హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యూ గైస్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అలాగే నా బర్త్డేకి విష్ చేసిన అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ గైస్. నా బర్త్డే రోజైతే చాలా మంది అయితే విష్ చేశారు, బట్ నేను కొందరికే రిప్లై ఇచ్చాను అనమాట. నేను ఆ టైంలో అరుణాచలంలో ఉన్నా కాబట్టి మ్యాక్సిమం అయితే రిప్లై ఇవ్వలేకపోయాను. నాకు వీలున్నంత వరకు అయితే కొందరికైతే రిప్లై ఇచ్చాను. ఇవ్వని వాళ్ళకైతే సారీ. బట్ నాకు విష్ చేసిన అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకైతే ఉండాలి. ఇంకా మార్నింగ్ 6 వరకు అయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది నా బర్త్డే రోజు. ఇంకా రూమ్కి వచ్చేసి ఒక 4 అవర్స్ అలా పడుకొని మరి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బర్త్డే రోజు బాత్ కూడా చేయలేదు గైస్. అలానే లేసామా, ఫ్రెష్ అయ్యాము, టిఫిన్ తినేసాము. ఇంకా బెంగళూరుకి అయితే బస్సులో ఒక ఆర్టీసీ బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. నాకైతే తమిళనాడు ట్రావెల్స్ అయితే వరెస్ట్ అనిపించింది. సీట్స్ ఏమీ కంఫర్టబుల్గా లేవు. మన సైడ్ బస్సెస్ ఎలా ఉంటాయి, 3 సీట్స్లో ఈజీగా 3 పీపుల్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బట్ అక్కడైతే 2 సీట్స్ లానే ఉంటాయి, 3 మెంబర్స్ కూర్చోవాలి. నాకైతే చాలా అన్ఈజీగా అనిపించింది. యాక్చువల్గా అరుణాచలం టు బెంగళూరు 4 అవర్స్ గైస్, బట్ మాకైతే 6 to 7 అవర్స్ పట్టింది. వాడు ప్రతి స్టాప్లో ఆపుకుంటూ వచ్చేసాడు. మేము ఎప్పుడో మార్నింగ్ 11కి ఎక్కింటే ఈవినింగ్ 4కి ఆ టైంకి అయితే వచ్చేసాము. చాలా టైర్డ్ అయితే అయిపోయి ఉన్నాము, బికాజ్ నిద్ర లేదు. అలాగే ఫుల్ లెగ్ పెయిన్స్ ఉన్నాయి. కూర్చోవడానికి సీట్ కూడా కంఫర్టబుల్గా లేదు. ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే ఒక హోటల్ అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా నాకంటూ ఒక సపరేట్ రూమ్ అయితే ఉండింది. సో రూమ్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాము. బర్త్డే అంటే మనమైతే కన్ఫర్మ్గా టెంపుల్కి వెళ్తాం కదండి. నేను ఎవ్రీ ఇయర్ మార్నింగే ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని. బట్ ఈ ఇయర్ అయితే ఇంకా ట్రావెల్లో ఉన్నాం కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. సో ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయితే అయిపోయాము. 7-10 వరకు అయితే మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నార్మల్గా ప్లాన్ ఏమనుకున్నామంటే ఒక 2:30-3 వరకు బెంగళూరుకి వచ్చేస్తున్నా, మంచిగా లంచ్ చేసేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాక అప్పుడు ఒక 6 వరకు అయితే మనం టెంపుల్కి స్టార్ట్ అయినా బాగుంటుంది. ఇంకా నైట్ ఏమైనా తిరగొచ్చు, ప్లేసెస్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకున్నాము. బట్ మేము వచ్చేసరికి 4 అయిపోయింది. ఒక 2 అవర్స్లో కొంచెం రెస్ట్ తీసుకొని అందరం ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా 7 అయితే అయిపోయింది. కాబట్టి 7-10 అలా అయితే స్టార్ట్ అయిపోయాము. లక్కీగా వీకెండ్ కాబట్టి టెంపుల్ అయితే 8:30 వరకు అయితే ఓపెన్ ఉన్నిందని చెప్పారు. ఇంకా హ్యాపీగా అయితే మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ టెంపుల్ అయితే రీసెంట్ టైంలో అయితే ఓపెన్ చేశారని నా ఫ్రెండ్ అయితే చెప్పాడు. నేను బెంగళూరుకి వచ్చినప్పుడు అయితే మెయిన్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను. బట్ ఈసారి అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మేమున్న ఏరియాకి చాలా దగ్గర ఉందని చూపించారు. మీరు ఎవరైనా బెంగళూరులో ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే వైకుంఠ హిల్ ఇస్కాన్ అని టైప్ చేస్తే మ్యాప్లో అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. 7:50 ఆ టైం వరకు అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నా ఫ్రెండ్ ఎవ్రీ సండే అయితే ఈ టెంపుల్కి విజిట్ చేస్తాడు. తను చెప్పాడు ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది, ఈ రోజు పెద్దగా రష్ లేదు అని అన్నాడు. బికాజ్ మేము లేట్గా వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఎగ్జిట్ అయిపోతున్నారు. నిజం చెప్పాలంటే మా అందరికీ ఏ మాత్రం ఓపిక లేదు. బట్ కన్ఫామ్గా టెంపుల్కి వెళ్ళాలి, ఇంకా బర్త్డే రోజు అస్సలు మిస్ అవ్వకూడదని నాతో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ కూడా గట్టిగా అనుకున్నారనమాట. యాక్చువల్గా మా ప్లాన్ అయితే లాస్ట్లోన క్యాన్సిల్ అయిపోయింది అనమాట. టెంపుల్కి వద్దు, రేపు వెళ్దాము, మండే రోజు వెళ్దాము అని అన్నారు. బట్ నేను కొంచెం ఫేస్ డల్గా పెట్టేశాను అనమాట. ఇంకా అప్పుడు నా ఫ్రెండ్ అయితే గూగుల్లో చూసాడనమాట. సండే కాబట్టి కొంచెం ఎక్కువసేపు టెంపుల్ ఓపెన్ ఉంటుందేమో అని చెక్ చేశాడు. లక్కీగా 8:30 అయితే చూపించింది. ఇంకా సరే పద అందరం దబదబా ఫ్రెష్ అవ్వండి, ఇంకా వెళ్ళాలి కన్ఫామ్గా టెంపుల్కి అని చెప్పాడు. ఇంకా చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఎవరికి ఓపిక లేదు గైస్, ఎందుకంటే నైట్ అస్సలు నిద్రపోలేదు, గిరి ప్రదక్షిణ చేసాము. ఇంకా మార్నింగ్ జస్ట్ ఒక 2 to 3 అవర్సే పడుకున్నాము. వెంటనే మళ్ళీ ట్రావెల్ చేసాము. ట్రావెల్ అయినా పడుకుందాము అనుకుంటే అక్కడ అస్సలు కంఫర్టబుల్గా లేదు కాబట్టి అందరం చాలా టైర్డ్ అయితే అయిపోయి ఉన్నామన్నమాట. ఇప్పుడు నా బర్త్డే అవుట్ఫిట్ వరకు వచ్చేస్తే నేనైతే ఎక్కడ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకైతే పెద్దగా నచ్చలేదన్నమాట. నేను ఈ ప్యాటర్న్ యూనిక్ ఉంటుందని ఇలా కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను, బాగుండింది. బట్ స్టిచ్చింగ్ చేసేది కొంచెం నచ్చలేదు, ఎందుకంటే అక్కడ ప్లేట్స్ అయితే నాకు సరిగ్గా పెట్టలేదు అనిపించింది. బట్ అందుకని ఎక్కడ పోస్ట్ చేసుకోలేదు. ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తే డెఫినెట్గా ఆంటీతో అయితే ఆ ప్లేట్స్ మొత్తం చేంజ్ చేపిస్తాను. జాకెట్ అంతా ఓకే, బాగా కుట్టేసింది. బట్ ఆ ప్లేట్స్ అనేవి సరిగ్గా పెట్టలేదన్నమాట. పర్లేదు, ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫామ్గా చేంజ్ అయితే చేయించుకుంటాను. ఎంతో ఇష్టంగా ఆ డ్రెస్ అలా కుట్టించుకున్నాను కాబట్టి కన్ఫామ్గా దానికి ఏదో ఒకటి చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్స్ కానీ అక్కడ నేచర్ అయితే బెంగళూరు ఓవర్ వ్యూ అయితే మనం చూడొచ్చు అనమాట. చాలా బాగుంది. టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా అలానే ఓవర్ వ్యూ
క్యాప్చర్ చేయాలనుకున్నాను. బట్ ఎందుకంటే టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ 8:15 అయితే అయిపోయింది టెంపుల్ లోపలికి వచ్చేసరికి. ఇంకొక 15 మినిట్సే ఉంది దర్శనం చేసుకోవడానికి. లోపలికి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ అయితే ఉన్నింది. ఇంకా సో మేమైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇలా గరుడ వాహన వాళ్ళైతే ఉన్నారనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేసింది. రాధాకృష్ణుని అయితే మనం మొక్కున్నాము, లోపలికైతే కెమెరా అలో లేదు అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామిని మొక్కున్నాము. ఈ 2 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకే టెంపుల్లోనే. ఫస్ట్ అయితే రాధాకృష్ణులు ఉన్నారు, నెక్స్ట్ అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ అలా వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉండేసరికి ఏదో తిరుపతిలో చూసినంత ఫీల్ అయితే వచ్చేసింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా టెంపుల్కి వెళ్తే ఆబ్వియస్గా మనమైతే ప్రసాదం తింటాం కదా. నాకైతే ఇస్కాన్ ప్రసాదం అయితే చాలా ఫేవరెట్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నా ఫ్రెండ్ కప్ కూడా తీసుకొని తినేసాను అనమాట. ఏంటి సడన్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నానా అనుకున్నారా? నేనైతే బెటర్గా బ్యాగ్లో అయితే ఒక డ్రెస్ అయితే క్యారీ చేసుకున్నాను. ఈ ఐడియా అయితే నా ఫ్రెండే ఇచ్చాడనమాట. మనం టెంపుల్ నుండి డైరెక్ట్గా ఫుడ్ తినడానికి వెళ్ళాలి, ఇంకా అలానే వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి ఒక డ్రెస్ క్యారీ చేసుకో, ఎక్కడైనా టెంపుల్లోనా లేదంటే ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్లు చెప్పారు. ఇంకా లక్కీగా ఇస్కాన్ టెంపుల్ అయితే రెస్ట్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట. నేను టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ అయితే తెచ్చుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉండాలి, ఇంకా నైట్ టైం తిరగాలి కాబట్టి ఎలాంటి సెలబ్రేషన్స్ ఎక్కడికి ఉండదు అన్నట్లు నేను కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్ వేసుకున్నాక అమ్మయ్య చాలా కంఫర్టబుల్గా ఉంది అనుకున్నాను. కాసేపు అయ్యాక అంతే రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నెక్స్ట్ చెప్తానమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మేమైతే వివిపురంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ది బెస్ట్ అనుకోండి బెంగళూరులో. వివిపురం ఏరియాలకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే మిస్టర్ అండ్ మిస్ అని ఒక కార్న్ షాప్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా రీజనబుల్గా ఉంటాయి. హాఫ్ ప్లేట్ వచ్చేసి 25 రూపీస్, ఫుల్ ప్లేట్ అయితే 40 రూపీస్ అనమాట. ఎంత టేస్టీగా ఉంటాయి. మేము ఆల్మోస్ట్ ఒక 7 to 8 ప్లేట్స్ అయితే తినేసామన్నమాట. అంత నచ్చాయి నాకు. నేను ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళినా ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వను. ఆ రోజు కూడా ఈ ప్లేస్ అయితే మా ప్లాన్లో అయితే లేదనమాట. చాలా లాంగ్ ఉంటుంది ఎందుకు అని అన్నాడు. బట్ నేనైతే మా డొక్కును అడిగేసాను, నాకు కన్ఫర్మ్గా ఈ ప్లేస్కి తీసుకెళ్ళు, నాకు అక్కడ కార్న్ ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అని చెప్పాను. సరే ఇంకా అదే రూట్లోనే వెళ్తున్నాం కదా, మన అందరికీ అలాగే ఆకలితో ఉన్నాము, మీకు కూడా టేస్ట్ చేపిస్తాను కదా అని ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళకి నాతో పాటు వాళ్ళకి కూడా చాలా నచ్చేసింది, వాళ్ళకు కూడా చాలా ఫేవరెట్ అయితే అయిపోయింది. గైస్ మీరు నెక్స్ట్ టైం కన్ఫర్మ్గా బెంగళూరుకి వెళ్తే వివిపురంలోనే ఈ మిస్టర్ అండ్ మిస్ ప్లేస్కి అయితే వెళ్ళండి. కార్న్ అయితే ది బెస్ట్ టేస్ట్ అయితే ఉంటుంది. మనం ఎక్కడో పబ్కి నార్మల్గా రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఒక 200-250 అలా ఉంటుంది. అంత తిన్నా కూడా ఆ టేస్ట్ అయితే రాదనమాట, పీక్స్లో అయితే ఉంటుంది. ఇంకా అక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే తినేసాము. నేను ఇందాక డ్రెస్ వేసుకున్నప్పుడు ఎందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యానో అని చెప్పా కదా, ఇప్పుడైతే చూడండి నా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా గిరి ప్రదక్షిణ అప్పుడే చిన్న కేక్ కట్ చేపించి గిఫ్ట్ ఇచ్చేసారు కదా, ఎందుకు చేస్తారు అనుకున్నాను. బట్ మా వాళ్ళైతే ఇంకా 11:30 ఆ టైంలో అయితే కేక్ అయితే ఆర్డర్ పెట్టేశారనమాట. ఇంకా అప్పుడు అనిపించింది మీరు ముందుగానే కేక్ కట్ చేస్తామని చెప్తే నేను అదే డ్రెస్తో ఉండేదాన్ని కదా, అట్లీస్ట్ వేరే డ్రెస్ అయినా క్యారీ చేసేదాన్ని కదా అని చెప్పాను. అదే సర్ప్రైజ్ అని చెప్పారు. బోడీ సర్ప్రైజ్ ఏమో కానీ అన్యాయంగా నేను ఫొటోస్ ఏం పెద్దగా దిగలేదు. బెంగళూరులో వరస్ట్ పార్ట్ ఏంటంటే ఒక కేక్ కట్ చేసుకోవడానికి, ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, నైట్ తిరగడానికి ప్లేసెసే ఉండవు. 9 to 10 అయ్యేసరికి రోడ్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. ఏ ఏరియాస్ చూసినా అన్ని షాప్స్ క్లోజ్ ఉంటాయి. ఫుడ్ తిందామన్నా ఏమి ఉండవు. ఏవో ఒక ఇలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కానీ లేదా షాపింగ్ ఏరియాస్ ఒక్కటే ఓపెన్ ఉంటాయన్నమాట. నార్మల్ ఎక్కడ ఉండవు. అదే మన హైదరాబాద్లో ఏ ఏరియాకి వెళ్ళు అక్కడ ఫుడ్ ఉంటుంది, అలానే మంచిగా ప్లేసెస్ ఉంటాయి కూర్చోవడానికి. బట్ బెంగళూరులో అలా ఏమి ఉండవు. నైట్ ఒక 10 ఆ టైం అయ్యేసరికి రోడ్స్ మొత్తం ఎంటీ గైస్. నాకైతే చాలా షాక్ అనిపించింది. అదే మా హైదరాబాద్లో నైట్ 12 అయినా కూడా తిరుగుతూనే ఉంటారు. నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఏ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా రోడ్లో అయితే ఇలా కేక్ కట్ చేసుకొని సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. చల్లని గాలి వస్తుంది, అస్సలు క్యాండిల్స్ అంటుకోవడమే లేదు. వరెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు అగ్గిపెట్టి అంటించి ఎగ్గురు రావడం లేదు. ఇంకా అక్కడికి నా ఫ్రెండ్స్ కష్టపడుతున్నారు అనమాట, మనమన్నా ట్రై చేద్దామని. ఇంకా వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా ఆ గాలికి అవి అంటుకోవడం లేదు. సరేలే లైట్ అనిపించి ఇంకా క్యాండిల్ ఏమో వద్దు అని చెప్పేసాను. అలాగే కేక్ పైన పేరు కూడా లేదు. సో సాడ్ అనిపించింది. వాళ్ళు ఆర్డర్ పెట్టేటప్పుడు నేమ్ రాపియడం మర్చిపోయారంట. పర్లేదు ఇంకా నాదే కదా బర్త్డే అని హ్యాపీగా ఫీల్ అయిపోయి కేక్ కట్ చేసుకొని అందరం తినేసాము. చాలా అంటే చాలా
చాలా ఎంజాయ్ చేసాము. ఏదో లాస్ట్ ఇయర్ అంత కాకపోయినా ఈ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. మీ అందరికీ నా లాస్ట్ ఇయర్ బర్త్డే వ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. నా లాస్ట్ ఇయర్ బర్త్డే అయితే నాకు చాలా స్పెషల్ అనమాట. నేను ఎక్కడ పోస్ట్ కూడా చేసుకోలేదు, బట్ ఈసారి అయితే ఈ వ్లాగ్ అయ్యాక నెక్స్ట్ టైం ఆ వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీరు కన్ఫామ్గా కామెంట్ చేయండి ఆ వీడియో కావాలని. ఆ కామెంట్స్ బట్టి మీ అందరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలిస్తే అప్పుడు నేనైతే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని అరౌండ్ ఒక 12:30 వరకు అయితే గో కార్టింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏంటి నైట్ టైం గో కార్టింగ్కి వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఈ ప్లేస్ అయితే నైట్ టైమే చాలా బాగుంటుంది. నేను అలానే షాక్ అయిపోయాను, నైట్ టైం ఎవరు వెళ్తారని. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు బెంగళూరుకి అప్పుడే వెళ్దాం అనుకున్నాము, బట్ అప్పుడైతే మాకు టైం సెట్ అవ్వలేదు. బట్ ఈసారి ఇంత టైర్డ్ అయిపోయినా కూడా అస్సలు ఎవరికి ఓపిక లేకున్నా అస్సలు స్కిప్ చేసుకోకూడదు, మనం గో కార్టింగ్ అని వచ్చేసాము. మేము ఉన్న ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి అయితే అరౌండ్ 60 కిలోమీటర్స్ అయితే చూపించింది. నేను అడ్రస్ అయితే నా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకైతే అడ్రస్ గుర్తు లేదనమాట. ఇంకా మేమున్న ఏరియా నుండి ఇక్కడికి వచ్చేసరికి ఒక 1.5 అవర్ అయితే పట్టింది. నైట్ టైం ట్రాఫిక్ లేకుండా చాలా స్లోగా జాగ్రత్తగా వచ్చేసాము. మేము వెళ్ళేసరికి 2 అయిపోయింది. అక్కడ వెళ్తే పీపుల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు నాకు అనిపించింది. మేము వెళ్ళిందే ఆ టైం కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు ఉంటారు చెప్పండి అని నా ఫ్రెండ్స్ దగ్గర అన్నాను అనమాట. వాళ్ళు ఉండి కాసేపు వెయిట్ చేయి వస్తారు మనుషులు అని చెప్పాడు. వీళ్ళకి పిచ్చి ఎక్కిందేమో, ఎవడైనా ఈ 2 o'clock అప్పుడే ఎవరు వస్తారు అని అనుకున్నాను. బట్ మేము వెళ్ళాక ఒక 30 minutes అలా కూర్చొని అక్కడ ఉన్న ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. 2:45 నుంచి స్టార్ట్ అయ్యారు గైస్. చాలా అంటే చాలా మంది వచ్చారు. అప్పుడు అనిపించింది అందుకేనేమో నైట్ టైం ఇంత ఫేమస్ ఏమో ఈ ప్లేస్ అనుకున్నాను. చాలా పాష్ అమ్మాయిలు అయితే వచ్చారు. నేనైతే ఏదో అలా వెళ్ళిపోయాను, కానీ అక్కడ ఉన్న అమ్మాయిలు చూస్తే నాకే జెలస్ అనిపించింది. ఇక్కడ ఫుడ్ విషయంకి వచ్చేసరికి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్మల్గా ఇలాంటి ప్లేసెస్లో. ఇంకా ఫుడ్ అన్నాక కొంచెం ఎక్కువ ప్రైజెసే ఉంటాయి. మేమైతే ఏం తినలేదు, ఎందుకంటే ఇంకా స్ట్రీట్ ఫుడ్డే చాలా తిన్నాము. అలానే నా బర్త్డే కేక్ కూడా తినేస్తారు కాబట్టి ఎవరికి ఆకలిగా అనిపించలేదు. ఒక వాటర్ బాటిల్ అయితే కొన్నాము, అది కూడా 90 రూపీస్ అయితే ఉన్నింది. చూడండి వాటర్ బాటిల్ అంత ఉన్నప్పుడు ఇంకా ఫుడ్ ఏ రేంజ్లో ఉంటుందో. ఇంకా ఈ ప్లేస్కి అయితే లాస్ట్ టైం నా ఫ్రెండ్ వచ్చాడంట, తనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా వాడి కోసమే మరి ఇప్పుడు వచ్చాము. తనే చెప్పాడు ఇక్కడ బాగుంటుందని తీసుకొచ్చాడు. వాడు చెప్పినట్లే చాలా బాగుండింది. 800 రూపీస్కి 16 రౌండ్స్ అయితే వర్త్ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అనీజీగా అనిపించింది, బట్ నెక్స్ట్ టైం వెళ్తే చాలా బాగా ఆడుకుంటానేమో. ఇంకా మా స్కోర్స్ కూడా బాగా వచ్చేసాయి. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుని పోయాము. ఆల్మోస్ట్ 4 వరకు అయితే రూమ్కి వెళ్ళిపోయాము. Day 2 ఇన్ బెంగళూరు. మేము రూమ్కి వచ్చేసరికి 4 అయితే అయిపోయింది. ఇంకా కాసేపు రూమ్లో కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తామన్నమాట. కొన్ని ఫొటోస్ అవన్నీ షేర్ చేసుకునేసరికి 4:30 అయితే అయిపోయింది. ఇంకా 4:30కి ఏమో పడుకున్నాము. 11 వరకు లేచి ఫ్రెష్ అయితే అయిపోయాము. 12 వరకు అయితే రూమ్ చెక్అవుట్ చేయాలి. ఇంకా గబగబా ఫ్రెష్ అయిపోయి మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. అందరం చాలా ఆకలితో ఉన్నాము. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రూమ్ చెక్అవుట్ చేసేసి ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళాలి అని అనుకున్నాము. ఎందుకంటే సండే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఎలాంటి రైస్ మంచి ఫుడ్ అయితే తీసుకోలేదన్నమాట. మార్నింగ్ అరుణాచలంలో ఏదో దోశ తినేసాము. ఇంకా నైట్ బెంగళూరులో స్ట్రీట్ ఫుడ్ తిన్నాము. అంత ఆయిల్ ఫుడ్డే తిన్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే రోజు చాలా ఆకలితో అయితే ఉన్నాము. అందరి లగేజ్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అయితే పెట్టేసామన్నమాట. ఇంకా ఆ లగేజ్ పట్టుకొని బెంగళూరులో అయితే తిరగలేం కదా, ముందుగానే చాలా సెక్యూరిటీ ప్రాబ్లం అనమాట. బెంగళూరులో హెవీ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, హెవీ ట్రాఫిక్ కాబట్టి ఆ హెల్మెట్ పెట్టుకొని ఇంకా రోడ్ల పైన తిరగడమే ఒక పెద్ద సాహసం అనుకోండి. ఇంకా లగేజ్ అంతా పెట్టేసి నర్మదా రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే కోరమంగళలో ఉంటుంది, చాలా బాగుంటుంది. హైదరాబాద్లో బిర్యానీ తిన్న ఫీల్ అయితే వస్తుంది గైస్. నేనైతే చెప్తున్నాను, ఎవరైనా బెంగళూరుకి వెళ్తే కన్ఫామ్గా నర్మదా రెస్టారెంట్కి అయితే వెళ్ళండి. బెంగళూరులో నా ఫ్రెండ్స్ అయితే ఉన్న వాళ్ళు చెప్తారు బెంగళూరులో అస్సలు ఫుడ్ ఏం బాగోదు, హైదరాబాద్లో తిన్న ఫీలే రాదు బిర్యానీ టేస్ట్ అని చెప్పేవాళ్ళు. బట్ మేము ఒకసారి మైసూర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ మైసూర్లో అయితే కొన్ని బిర్యానీస్ టేస్ట్ చేశాను. అసలు ఏమీ బాగుండేది కాదు. మొత్తం రైస్ ఎలా ఉండేదంటే వాటర్గా ఉండేది. నాకు అసలు ఏం నచ్చేది కాదు. ఇంకా బెంగళూరుకి వచ్చాక నా ఫ్రెండ్ అయితే మేఘ్నా రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాడు, చాలా బాగుండింది. ఆ తర్వాత ఇంకా లాస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళినప్పుడు నర్మదాలు అయితే తిన్నామన్నమాట. ఇంకా నా ఫేవరెట్ అయిపోయింది. నేను బెంగళూరుకి వెళ్తే కన్ఫామ్గా నర్మదా రెస్టారెంట్కి తీసుకెళ్ళు అని చెప్తాను.
2 డేస్ నుంచి ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి ఫుల్ అంటే ఫుల్గా తినేసాము. ఇంకా నా గురించి తెలిసిందే కదా, బెంగళూరుకి వస్తే కన్ఫామ్గా నేను జయనగర్కి వెళ్ళకుండా అస్సలు రిటర్న్ వెళ్ళను అనమాట. నాకైతే ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది జయనగర్ స్ట్రీట్ షాపింగ్కి. ఇంకా చర్చ్ స్ట్రీట్, కమర్షియల్ స్ట్రీట్ ఉంటాయి, వీటన్నిటిలో కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపిస్తాయి. సో నాకైతే జయనగర్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గర్ల్స్కి అయితే చాలా రీజనబుల్గా అయితే దొరుకుతుంది. కన్ఫామ్గా బెంగళూరులో స్టే చేసే పీపుల్స్ అయితే జయనగర్ ప్లేస్ అయితే అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది షాపింగ్కి అయితే. నా ఫ్రెండ్స్ అయితే పాపం గైస్ ట్రిప్కి వచ్చాం మనం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయకుండా మరీ షాపింగ్ చేస్తున్నావు ఏంటి షర్మి అని అన్నారు. షర్మి అంటే కన్ఫామ్గా షాపింగ్ చేస్తుంది, అది కూడా బెంగళూరుకి వచ్చాక. జయనగర్ స్ట్రీట్ షాపింగ్ అస్సలు మిస్ అవ్వను అని చెప్పాను అనమాట. బర్త్డేకే చాలా షాపింగ్ చేశాను, మరి ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా, నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏం షాపింగ్ చేశాను, అలాగే నా బర్త్డేకి ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయి కూడా మీకు ఆ వ్లాగ్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వాళ్ళకి చెప్పాను అనమాట, కన్ఫామ్గా 1/2 అవర్లో నేనైతే షాపింగ్ చేస్తానని చెప్పాను. బట్ 2 అవర్స్ అయితే షాపింగ్ చేశాను అనమాట. కలెక్షన్ బాగుంది కాబట్టి వాళ్ళు ఆ గ్యాప్లో ఒక ప్లేస్లో కూర్చొని రిటర్న్కి హైదరాబాద్ బస్ టికెట్స్ అయితే బుక్ చేశారు. షాపింగ్ చేసి అలసిపోయినందుకు నాకైతే ఇంకా పానీపూరి ఇప్పించేశారు. పానీపూరి కూడా తినేసి ఇంకా దగ్గరలోనే జూడియో ఉంటే జూడియోకి కూడా వచ్చేసాము. ఇక్కడ నేను షాపింగ్ చేద్దాం అనుకుంటే నేను ఏమీ తీసుకోలేదు, మా వాళ్ళే తీసుకున్నారు. బట్ అమ్మాయిల కలెక్షన్ అయితే బాగుంది. బట్ నెక్స్ట్ టైం తీసుకుందామని ఇంకా ఇప్పటికే చాలా షాపింగ్ చేసా, బడ్జెట్ కూడా కొంచెం తక్కువగా ఉన్నిందని ఏం తీసుకోలేదు. బట్ అబ్బాయిలకైతే బాగుందని వాళ్ళైతే షాపింగ్ చేసేసారు. డే 2 అయితే పెద్దగా ఎక్కడికి ఏం వెళ్ళలేదు. ఇంకా 12కి రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంకా రెస్టారెంట్లో తినేసి ఇలా షాపింగ్ చేసేసరికి నైట్ 8 అయిపోయింది. బెంగళూరులో పానీపూరి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళైతే సపరేట్గా మసాలా అలాగే పానీ ఇస్తారనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బేల్పూరి, మసాలా పూరి ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి, డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. నాకు హైదరాబాద్లో పెద్దగా అస్సలు నచ్చదు పానీపూరి. సో బెంగళూరుకి వెళ్తే కన్ఫామ్గా డేకి 2 to 3 టైమ్స్ అయితే పానీపూరి తింటాను. మాకైతే బస్ 11:45 అయితే ఉన్నింది. సో మేమైతే బైక్స్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఎవరి బైక్స్ వాళ్ళకి ఇచ్చేయాలన్నట్లు వాళ్ళ బైక్స్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అలానే ఫ్రెండ్స్ దగ్గర లగేజ్ పెట్టామని చెప్పాం కదా, ఇంకా అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అలా ఆ 2 డేస్ అయితే బెంగళూరులో అయితే ఎంజాయ్ చేసాము. పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ కూడా ఏం లేవు కాబట్టి బెంగళూరులో ఇంకా ఫుడ్ తినడం, ఇలా గోకాటింగ్కి ఇంకా షాపింగ్కి ఇలా చేసాం కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడి వరకు అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే నాకు వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కన్ఫామ్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. స్టే హ్యాపీ, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. ఓకే గైస్, బాయ్.